వేదానికి మారుపేరు. అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం. అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా, ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విని విద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకనొకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెళితే పూర్వం యోగశక్తితో వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలా వెళ్ళింది ఆ తల్లి. వెళితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు. లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది.